మిత్రులారా అందరికీ నమస్కారం. మీరంతా భోజనం చేసే సమయం అయింది. ఆకలితో గంట కూర్చోబెట్టాలన్న కోరిక నాకు లేదు. కానీ మామూలుగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నగ్గకపోతే సభ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఈవేళ లోక్సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర సభ ఎన్నికల్లో నెగ్గి అధికారం సాధించిన పార్టీల్లో ఉండే ఉత్సాహం కంటే ఎక్కువగా పెదాల మీద చిరునవ్వు, ముఖాల్లో బోల్డంత వెలుగు, గుండెల్లో ఆత్మవిశ్వాసం, ఈ దేశం భవిష్యత్తు పట్ల భరోసా. దానికోసం ఎన్ని త్యాగాలైనా చేద్దాం, ఎంత కాలమైనా పోరాడదాం, మన బిడ్డల భవిష్యత్తును బాగు చేద్దామన్న సంకల్పం. ఇవి నిజంగా రాజకీయ పార్టీలకు ఉండవలసిన లక్షణాలు. ఆ లక్షణాలు తెలుగునాట ఉన్న ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. అందుకు మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను. ఇందాక పెద్దలంతా చెప్పారు, 3,60,00,000 మంది తెలంగాణ ప్రజలు దశాబ్దాల పర్యంతం ఈ భారతదేశంలో అంతర్భాగంగా మాకు రాష్ట్రం మేము స్వయం పాలన చేసుకోవాలి, మా భవిష్యత్తుని మేము చూసుకోవాలని ఆరాటపడ్డారు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఎట్టకేలకు రాష్ట్రం సిద్ధించింది. ఆ రాష్ట్రం వచ్చాక లోక్సత్తా పార్టీ జరుపుకుంటున్న తొలి మహాసభ తెలంగాణ ప్రజలందరికీ మనసారా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. తెలుగు ప్రజలందరి భవిష్యత్తు ఉమ్మడిగా మనం కాపాడుకుంటామన్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ప్రజల మధ్య విభజన లేకుండా అందరినీ సమానంగా చూస్తూ రెండు రాష్ట్రాల భవిష్యత్తుని కాపాడే సంకల్పం, ఆ విశ్వసనీయత, ఆ చిత్తశుద్ధి, ఆ సామర్థ్యం ఉన్న ఏకైక ఉద్యమం లోక్సత్తా ఉద్యమం పార్టీ. ఆ మధ్య ఒక విషాద సమయంలో నల్గొండ జిల్లాలో నేను ఓ గ్రామానికి మిత్రులతో అక్కడెవరో ఒక అన్న మాట నా గుండెల్ని వాళ్ళు అన్నారు, పరిపాలన ఎట్లా ఉంది తమ్ముడు అని అడిగితే, ఏం చేస్తాం సార్, ఓటేసిన పాపానికి రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు మా అందరికీ చుక్కలను చూపెడుతున్నారు అన్నారు. ఎంత పొయిటిక్గా చెప్పాడు నేను. ఓటేసిన పాపానికి రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు మాకు చుక్కలను చూపెడుతున్నారు సార్ అని చెప్పన్నాడు. ఈ మాటని దాటింది. విజయేందర్ రెడ్డి మరణించాక అకస్మాత్తుగా సోదరుడు ఇవాళ ఉంటే హడావుడి చేసుండేవాడు. అకస్మాత్తుగా దుర్ఘటనలో మరణించాక విషాదంలో అంతా వెళితే ఈ మాట అక్కడ గ్రామాన్ని అన్నారు. పత్రికలకి స్పష్టంగా చెప్తున్నాయి, ఈవేళ రెండు రాష్ట్రాల్లో ఓటేసిన పాపానికి చుక్కల్లో చంద్రుల్లో ఇద్దరు కూడా చుక్కలను చూపెడుతున్నారు. వాళ్ళకు కావాల్సింది ఏదో రకంగా ప్రజల్ని మాయపొచ్చి అధికారాన్ని పొందడం. అధికారం కైవసం చేసుకున్నాం కాబట్టి కాలం అంతం చేసేదాకా, బంధులో ప్రాణం ఉండేదాకా ఆ అధికారాన్ని సొంతం చేసుకోవడం, ఆ తర్వాత కూడా ప్రజలకు గమనించడానికి వీల్లేదు. మళ్ళీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వారసులకు మాత్రమే అధికారాన్ని కట్టబెట్టడం. ఈ మధ్యలో సమాజం మొత్తం శ్మశానమైనా పర్లేదు, సామాన్యుల బిడ్డల భవిష్యత్తు నరకమైనా పర్లేదు, మాకు కావలసింది సమాజం శ్మశానమైనా కూడా మేము మా కుటుంబాలు శాశ్వతంగా మాకుండే అధికారాన్ని మరొకటి చెప్పని ఒక దారుణమైన ప్రవృత్తి ఈవేళ తెలుగునాట రెండు రాష్ట్రాల్లో వ్యాపించింది. మీరు మంచి చేస్తే మద్దతిస్తాం. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తున్నట్టుగానే వార్త ఈవేళ చూశాను. దాన్ని పూర్తిగా మద్దతిస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో ఈ భూముల్ని, అంకయ్య గారికి తెలుసు, రెవెన్యూ శాఖలో పనిచేశారు కాబట్టి, ఈ భూముల సర్వే చేపడతామని చెప్పని ఓ పథకంతో ముందుకొచ్చారు. ఎప్పుడో చేపట్టవలసింది, చాలా కాలం నుంచి లోక్సత్తా వాదిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో భూభారత్ పేరుతో ఆ సర్వే చేపట్టి పూర్తి చేశారు దాదాపుగా. మిగిలిన జిల్లాల్లో చేపడుతున్నామని చెప్పన్నారు. సంతోషం, మంచి చేస్తే సమర్థిస్తాం. కానీ రాజకీయ డ్రామాలు కట్టి పెట్టండి,
మన బిడ్డల భవిష్యత్తును గుర్చిన దృష్టి సారించండి. మీ బిడ్డల భవిష్యత్తును గురించి మాత్రమే కాదు, సామాన్యుల బిడ్డల భవిష్యత్తును గురించి. ఈవేళ శ్రీశైలం జలాలను గురించి బోళ్ళంత చర్చ సాగుతోంది. పేపర్లు చూసినా, టీవీలు చూసినా, రాజకీయ పార్టీల నాయకుల మాటలు చూసినా తప్ప ఇంకోట్లేదు ఇక్కడ సమస్య. లోక్సత్తా ఎప్పుడూ తొందరపడి మాట్లాడదు. కాబట్టి ఇవాళ మాట్లాడేది పత్రికలు జాగ్రత్తగా గమనించండి. 834 అడుగులకి 854 అడుగులకి మధ్య తేడా 35. శ్రీశైలం రిజర్వాయర్లో ఉండే నీళ్లు ఈ 2 అడుగులకు మధ్య తేడా, రెండు కొలతల మధ్య తేడా 35 టీఎంసీ. 900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తే జల విద్యుత్తుని రోజుకి 35,000 నుంచి 40,000 క్యూసెక్కుల నీళ్లు కిందకి పంపాలి. అంటే రోజుకు సుమారుగా 3-3.5 టీఎంసీల నీళ్లు కిందకి వెళ్తాయి. అంటే ఈ మొత్తం భాగవతం ఈ 2 రాష్ట్రాల్లో ఇంత పెద్ద గొప్ప ఉద్యమంగా నటిస్తున్నారే అధికార పార్టీలు 2, ప్రభుత్వాలు 2, ప్రజలను ఏమరుస్తున్నారు? ఈ మొత్తం కేవలం 10 రోజుల నీటి ప్రవాహాన్ని, కేవలం 10 రోజుల నీటి ప్రవాహాన్ని గురించి. దీనికోసం రైతులకి నేను ఛాంపియన్గా ఉన్నానని కేసీఆర్ ఇక్కడ నటన. మాదంతా దోచుకుపోతున్నాడు కాబట్టి నేను మాత్రం మీ ప్రయోజనాలను కాపాడడం కోసం యోధుడిగా పోరాడుతున్నానని చెప్పిన చంద్రబాబు నటన. ఎంతకాలం నటన సాగించి తెలుగు ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచుతారు మీరు? ఎందుకు ఈ డ్రామాలు ఆడతారు? లోక్సత్తా చాలా స్పష్టంగా ఈవేళ కాదు 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఉద్యమ కాలం నుంచి చెప్తున్నది. తెలుగునాట విద్యుత్ సంక్షేమాన్ని ఈ పాలకులు ఈ పార్టీలు పెంచి పోషిస్తున్నాయని చెప్పని ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, పత్రిక అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ఏడాదికి దాదాపు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కాదు. ఆ లోటుని భర్తీ చేయకుండా ఈ డ్రామాలు కొనసాగిస్తూ ఉన్నట్టయితే రైతులకు ప్రయోజనం జరిగేది కాదు. రైతుల కోసం లోక్సత్తా ఎప్పుడు ముందున్నది. వీళ్ళంతా కూడా లైసెన్స్ రాజ్యాన్ని పెంచి రైతులకు రేటు రాకుండా వంచేస్తుంటే 2 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుంచి నాందేడ్ దాకా ప్రభుత్వ ఆంక్షల్ని కూడా ఉల్లంఘించి వేల మంది లోక్సత్తా కార్యకర్తలు పక్క రాష్ట్రానికి ధాన్యాన్ని తీసుకుపోయి దమ్ముంటే అరెస్టు చేయండి అని చెప్పని పక్క రాష్ట్రం నమ్మి ఆంక్షలు లేకుండా చేశాం. దానివల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 1,500 కోట్ల రూపాయల పైచులకు రైతులకు వరి పండించే రైతులకు బీపీటీ ధాన్యానికి రేట్లు పెరిగినాయి. రైతులను ఆదుకోవాలి, కానీ ఈ డ్రామాలతో కాదు. రైతుల భవిష్యత్తుని బాగు చేయటం, ఆదాయాల్ని పెంచడం కాదు వీళ్ళ ఉద్దేశం. మీకోసం నట కలిగించి భవిష్యత్తుని నాశనం చేయాలి, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ వారసులకు మళ్ళీ పదవుల్ని కట్టబెట్టాలి. అందుకోసమే రాజకీయాలను చేపడుతున్నారు 2 రాష్ట్రాల్లో కూడా. విద్వేషాలను పెంచి పోషిస్తున్నారు. రామ్మోహన్ గారు చెప్పారు, ఇప్పటికి కూడా విద్వేష రాజకీయం, విభజన రాజకీయం. మనమంతా అన్నదమ్ములో 2 రాష్ట్రాలుగా ఉన్నాం, కానీ మన ప్రయోజనాలన్నీ ఒక దేశంలో భాగంగా, తెలుగు భాష ప్రజల్లో భాగంగా ప్రయోజనాలు ఉమ్మడిగా ఉన్నాయి. కలిసి మనం మన భవిష్యత్తు వెతుక్కుందామని కాకుండా ఒకళ్ళకి మంచి అయితే మరొకళ్ళకి చెడు, ఒకళ్ళకి చెడైతే మరొకళ్ళకి మంచి. ఒకడ వేడిలో మరొకడు కన్ను పెట్టి ఆ కన్ను పొడిస్తేనే, ఒకడి కంట్లో మరొకటి వేలు పెట్టి ఆ కన్ను పొడిస్తేనే ఇంకోటికి ఆనందం అన్నటువంటి వికృత వాతావరణాన్ని పార్టీలు నాయకత్వాలు సృష్టిస్తున్నాయి. వీళ్ళు నాయకులా? వాజమ్మలు వీళ్ళు. ప్రజల్లో విభేదాలని విద్వేషాలను సృష్టించేవాళ్ళు, తాత్కాలికమైన భ్రమలు కల్పించేవాళ్ళు, రుణమాఫీ చేస్తే జీవితాలు బాగుపడుతున్న నటన చేసేవాళ్ళు వాజమ్మలు వీళ్ళు. రేట్లు పెంచడం కోసం ఎక్కడున్న ఏర్పాట్లు? తెలంగాణలో మార్కెట్ యార్డులు రైతులకు ప్రాణం. ఆ మార్కెట్ యార్డులు మేము పరిశీలించాం, ఎన్నో చోట్ల మార్కెట్ యార్డులకు వెళ్ళాం. సిద్దిపేటలో 5 కోట్ల రూపాయలతో కాటన్ ఉత్పత్తిదారుల కోసం మార్కెట్ నిర్మాణం చేస్తే ఆ మార్కెట్ నడిచిన దాఖలాలు లేవు. అక్కడ ఒక్క సీటు కూడా లేనటువంటి లోక్సత్తా పార్టీ వెళ్లి వీధుల్లో నిలబడి
ప్రారంభిస్తారా లేదా అని పోరాడితే వారంలో దాన్ని ప్రారంభించారు తప్ప ఏళ్ల తరబడి దాని ప్రారంభానికి నోచుకోలేదు. మార్కెట్ సెస్ 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ప్రతి ఏడాది మార్కెట్ యార్డులకి ధాన్యం అమ్ముకోవటం కోసమో వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం ఆ మహిళ లేకపోతే చిన్న రైతో సన్నకారు రైతో వెళితే ఎండకి ఎండాలి, వానకి తడవాలా, 4 చుక్కలు పడితే వర్షపు చినుకులు పడితే ధాన్యం తడిసిపోవాలా, నాశనం కావాలా, బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు, మంచినీళ్ళుండో, పందికొక్కులు దొర్లుతూ ఉంటాయి. రైతులకు రేట్లు వచ్చి ఏర్పాటు చేయండి, మార్కెట్ రేట్లు బాగు చేయండి, మార్కెట్ చేస్తాం. ఈవేళ ఉన్న పండించిన పంటకి రేటు లేకపోతే పోనీ ఆ రేటు వచ్చేదాకా నిలవంచుకుందామంటే గోడౌన్లు లేవు. ప్రతి ఏడాది ఆర్మూర్ నుంచో నిజామాబాద్ జిల్లాలో మరో చోట నుంచో పసుపు రైతులంతా కూడా ప్రతి ఏడాది ఉద్యమమే, ప్రతి ఏడాది ఢిల్లీ కోసం ప్రత్యేక రైలే, ప్రతి ఏడాది మామూలే, కానీ జరిగేదేం లేదు. పసుపు కావచ్చు, పత్తి కావచ్చు, నిల్వ ఉండే పంటలు రేటు లేకపోతే ఎందుకు నిల్వ ఉంచే ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఎందుకని చెప్పని మీరు బ్యాంకుల నుంచి వాళ్ళకి రుణాలు ఇప్పించలేకపోతున్నారు ప్లెడ్జ్లో. ఎందుకంటే వాళ్ళ ధాన్యం ఉంది అక్కడ, వాళ్ళ పంట సరుకు ఉంది అక్కడ, దాన్నే మీరు తాకట్టు పెట్టుకుని రుణం ఇప్పిస్తే వెంటనే అమ్మాల్సిన అవసరం లేకుండా పోతే ఖచ్చితంగా రేపొద్దున రేటు పెరుగుతుంది. రేటు అమ్మినాడేమో దళారి బాగుపడుతున్నాడు, రేటు తగ్గినాడేమో రైతు నష్టపోతున్నాడు. మీరంతా కన్నీళ్లు నటించి, మొసలి కన్నీళ్లు కార్చి వాళ్ళ ఓట్లు పొంది వాళ్ళ బతుకుల్ని మాత్రం ధ్వంసం చేస్తున్నారు. ధ్వంస రచన జరుగుతోంది సమాజంలో ఈవేళ రైతుల పేరు చెప్పి. పక్కన వికారాబాద్లో పంట పండిస్తే నేను స్వయంగా కూకటిపల్లి రైతు బజార్లో చూశాను. వికారాబాద్లో పంట పండిస్తే, టొమాటోలు పండిస్తే 25 కిలోల టొమాటోలు సహా ఓ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి 30 రూపాయలకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడి పని లేదే. ఒకరోజు 30 రూపాయలు వస్తే దేశమంతా హాహాకారాలు వస్తాయి. ₹1 అయితే పట్టించుకున్న నాడు లేడు. ప్రపంచంలో ఎక్కడ రేట్లు ఇంత పడిపోవే? అక్కడ టొమాటోలు ఉన్నాయిగా, అక్కడ పళ్ళు కూరగాయలు ఉన్నాయిగా. ఒక పవిత్ర భారతదేశంలోనే, ఒక తెలంగాణలోనే, హైదరాబాద్ నగరంలోనే, వికారాబాద్లో మాత్రమే ఎందుకు రేట్లు ఇంత పడిపోవాలా? సిగ్గు లేదా మీకు? రైతుల మీద ప్రేమ ఉంటే. రేటు రాకపోతే తమ్ముళ్ళు భయపడద్దు. ఇదిగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఉన్నాయి, కనీసం మీకు కిలోకి 5-10 రూపాయలు తగ్గకుండా ఏర్పాటు ఉంది. మార్కెట్లో రేటు 20 రూపాయలు ఉంటే అమ్ముకోండి, 5-10 కంటే తగ్గితే మేము ఇస్తామని చెప్పని ఆ ప్రాసెసింగ్ చేయించండి. రేటు పెరిగినాడు ఆ ప్రాసెస్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అమ్మకాన్ని తీసుకురండి. కొనేవాళ్ళకి రేటు తగ్గుతుంది, అమ్మే వాళ్ళకి రేటు. సిగ్గుందా? దీని గురించి ఆలోచన చేస్తున్నారా? రాజకీయ డ్రామాలు ఆపండి, చుక్కలు చూపెట్టడం ఆపండి, రైతుల బతుకులు నిజంగా కాపాడండి. ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి 6 లక్షల మంది యువత కొత్తగా ఉద్యోగాల మార్కెట్లోకి వచ్చి కండల్లో శక్తి ఉంది, గుండెల్లో బలం ఉంది, తలెత్తుకు బతకాలన్న ఆత్మగౌరవం ఉంది, అవకాశాలు కావాలన్న అరులు చేస్తుంటే ఉపాధి లేదు. ఉపాధి కల్పించడం కోసం ఏర్పాట్లు లేవు, దానికో మార్గదర్శనం లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఎక్కడ నీరుంటే, ఎక్కడ రవాణా ఉంటే అక్కడ విద్యుత్తుని కల్పించండి, పారిశ్రామికీకరణ చేయండి, ఉపాధి కల్పన జరపండి. నల్గొండ జిల్లాలో వాడపల్లి ఉన్నది, మూసీ నది కృష్ణలో కలిసే చోట వాడపల్లి ఉన్నది నల్గొండ జిల్లాలో. పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయి, అవసరమైతే పైనుంచి నాగార్జున సాగర్ నుంచి తీసుకోవచ్చు, మూసీ నుంచి తీసుకోవచ్చు. రవాణా మరింత బాగు చేసుకుందాం, రైల్వేలను కూడా ఏర్పాటు చేసుకుందాం అక్కడ అదనంగా. అప్పుడు రైల్వేలను ఇప్పటికే ఉన్నది అక్కడ. విద్యుత్తును అందజేస్తే అక్కడ 10,000 మందికి ప్రతి ఏడాది ఉపాధి కల్పించే పారిశ్రామికీకరణ చేయొచ్చు. కరీంనగర్ జిల్లా నుంచి సోదరులు చాలా మంది వచ్చారు. మా అంకయ్య గారు కరీంనగర్ జిల్లా, మానవ పుష్కలంగా నీళ్లున్నాయి, వ్యవసాయానికి సరిపోవచ్చు కానీ పరిశ్రమల కోసం పుష్కలంగా నీళ్లున్నాయి. అక్కడ పరిశ్రమకు కూడా పెద్ద ఎత్తున పెట్టండి, 10,000 మందికి ప్రతి ఏడాది ఉపాధి కలిగేట్టుగా 1,000 కోట్ల పెట్టుబడి కోసం ఏర్పాట్లు చేయండి. మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణని దాటే చోట ఆ దీచ్పల్లి ప్రాంతంలో ఇటిక్యాల మండలంలో అక్కడ ఏర్పాటు చేయండి పెద్ద పారిశ్రామిక వాడను. 10,000 కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టించండి.
ప్రతి ఏడాది లక్షల మంది యువతకు ఉపాధి కల్పించండి. ఇవన్నీ జరగాలంటే ఎక్కడుందో రవాణా అక్కడ ఏర్పాటు చేయాలి. నీరు రవాణా ఎక్కడున్నాయో విద్యుత్ అక్కడ అందించాలి. వీళ్ళు ఓట్ల గాలానికి రైతులు పడిపోతున్నారు, ప్రజలు పడిపోతున్నారని అర్థం చేసుకుని, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తాత్కాలికమైన తాయిలాలను చూపెట్టి ఆ రైతు బిడ్డల భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో సంక్షేమం దానికి నిదర్శనం. 6,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఏడాదికి విద్యుత్ రంగంలో నష్టం ఉంటే, పెట్టే ఖర్చు కంటే వచ్చే ఆదాయం అంత తక్కువ ఉంటే విద్యుత్ ప్రాజెక్టులు వచ్చినా కూడా ఎట్లా నడిపోతారు మీరు? అసంబద్ధమైన పథకాలను చేపట్టి, మీరు పెట్టే పెట్టుబడి కంటే వచ్చే ఆదాయం తక్కువగా ఉండే పథకాలను చేపట్టి వాటి కోసం వేలాది మెగావాట్ల విద్యుత్తుని కేటాయిస్తామని మీరంతా డాబులు పలుకుతుంటే, అబద్ధాలు ఆడుతుంటే, ప్రజల్ని మోసం చేస్తుంటే ఎట్లా బిడ్డలకు ఉపాధి వస్తుంది? ఎట్లా వ్యవసాయం బాగుపడుతుంది? ఈ మాటలని నిర్ద్వంద్వంగా ఈవేళ కాదు, లోక్సత్తా పార్టీగా ఉన్న 8 కాలంలో కానీ అంతకుముందు ఉద్యమంగా కానీ నిరంతరం గొంతెత్తి ఘోషించింది ఏకైక పార్టీ, ఏకైక ఉద్యమం లోక్సత్తా. శాసనసభలో కానీ బయట కానీ ఎవరిని మోసం చేయడం కోసం కాంట్రాక్టర్ల పథకాలు చేపడతారు మీరు. 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల డబ్బుతో. ఆ డబ్బంతా సొంతం చేసుకుని దేశాన్ని దోచుకోవాలన్నా దోచుకున్నది చాలదా? ఈ బిడ్డల బతుకుని బాగు చేయడం కోసం 21వ శతాబ్దంలో మేము డబ్బిస్తామయ్యా, ఖర్చు పెట్టిన కరెంటుకి మా కరెంటు కావాలా, పిల్లలు చదువుకోవాలని చెప్పంటే, ఎండల్లో కాస్త ఫ్యాన్ తిరగాలని చెప్పంటే, ఓ చిన్న మెషిన్ నడుపుకోవాలని, ఓ పరిశ్రమ పెట్టాలనుకుంటే, ఓ షాపులో 10 మందికి ఉపాధి కల్పించాలనుకుంటే, ఓ వ్యాపారం చేయాలనుకుంటే మా కరెంటు కావాలి అని చిన్న పరిశ్రమలు వాడు. ఇక్కడే మన రామరాజు గారు ఉన్నారు, చిన్న పరిశ్రమ కూడా ప్రతిసారి డబ్బిస్తే కూడా కరెంటు రానటువంటి దేశంలో 21వ శతాబ్దం ఎట్లా ఉంది? 18వ శతాబ్దంలో బతుకుతున్నామా, 21వ శతాబ్దంలో ఉన్నామా మనం? ఎలా బంగారు కళల్ని మీరు కంటారు? ఎట్లాంటి బంగారు తెలంగాణ వస్తుంది? ఏ రకంగా మీరు అభివృద్ధిని సాధిస్తారు? డ్రామాలతోనా? ప్రపంచంలో మరో దేశాన్ని చూపెట్టండి. కరెంటు లేకుండా, విద్యుత్తుని అందించకుండా, పారిశ్రామికీకరణ జరగకుండా, బిడ్డలకు ఉపాధిని కల్పించకుండా పేదరికాన్ని తొలగించినటువంటి దేశాన్ని లేక రాష్ట్రాన్ని ఒక్కదాన్ని చూపెట్టండి. కేసీఆర్ గారు, జోహార్ మీకు. ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మార్గాలున్నాయి. మీకు చేత కాకపోతే లోక్సత్తా నిరంతరం చెప్తోంది, చెప్పింది పాటించండి. మీకు మనసుండి పాటిస్తే మేము మనసుండి మీకు మద్దతు ఇస్తాం. పార్టీలకు అతీతంగా అధికారం కోసమే మేము బతకడం. అధికారం లేకపోతే చచ్చిపోతాం అనుకోవటంలా. కానీ ప్రజల జీవితాలు బాగుపడాలంటే పన్ను డబ్బుల సద్వినియోగం కావాలి. ప్రతి వనరుని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు ఎక్కడ, ఉపాధి ఎక్కడని చెప్పని ఎంతో ఆర్తితో ముందుకు వస్తున్న యువతకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, భరోసానివ్వాలి. ఈ దేశంలో నీకు బతుకు భయం అక్కర్లేదు. ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టినా సరే, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా ఫలానా తల్లి గర్భాన పుట్టాను కాబట్టి, ఫలానా కులంలో పుట్టాను కాబట్టి నేను కన్నీళ్లు కార్చాల్సి వస్తుందని ఒక్క బిడ్డ కూడా తెలంగాణలో వేదన పడాల్సిన అవసరం ఉండకూడదు. అలాంటి లోకం కావాలి. అందుకోసం ప్రజలు కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. అంతేగాని మీకు అధికారాన్ని ప్రజలందరికీ కూడా 10 కోట్ల సంపద, 100 కోట్ల సంపద చేకూరాలనో, మీ తర్వాత వారసత్వంగా మీ కుటుంబం వాళ్ళు అధికారంలో కూర్చోవాళ్ళలో ప్రజలు ఉద్యమాలు చేయరా, తమ బతుకులు పోరాటం కోసం చేశారు. సమాజంలో సమన్వయం కోసం చేశారు. జీవితంలో ఆనందం కోసం చేశారు. ప్రతి మనిషి బతికేది తన కోసం. యువత అందరికీ పిలుపునిస్తున్న తెలంగాణలో మీ జీవితాల్లో మీరు హీరోలు, మరొకళ్ళు కాదు. మీ జీవితంలో మీరు బతికేది మీకోసం, మీ కుటుంబాల కోసం, ఇంకొకళ్ళ పంచన కాదు, ఇంకొకళ్ళకి బానిసలుగా ఉండటం కోసం కాదు, ఇంకొకళ్ళు జెండాలు పెట్టే కూలీలుగా కాదు, ఇంకొకళ్ళ పల్లకీలు మోసే బొయ్యలుగా కాదు. మీ బతుకుల ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకడం కోసం, మీ శక్తి సామర్థ్యాన్ని వికసించడం కోసం, ప్రకృతి ఇచ్చినటువంటి ఈ ప్రతిభా పాఠవాలు బయటపడడం కోసం, మీకు ఆత్మను తృప్తి కోసం, మీ ఆనందం కోసం. అందుకోసం పోరాడే బాధ్యత మీకున్నది, పోరాడే హక్కు ఉన్నది. మీకు అండగా లోక్సత్తా పోరాడుతుంది. నిలబడి పోరాడండి. రాజకీయ పార్టీల విన్యాసాలలో, ఈ చదరంగపు క్రీడలలో, ఈ అధికారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తమాషాల్లో మీరంతా కూడా బలిపశువులు కాబోకండి. నిలబడండి. మీకున్న ఉద్యమ స్ఫూర్తిని,
మీకున్న ఆలోచనని, మీ ఇంగిత జ్ఞానాన్ని, మీ ప్రతిభని వీటన్నిటికీ పదును పెట్టండి. మీ భవిష్యత్తుని అందం చేసుకోండి. ఎవరొక్క మాటలు నమ్మద్దు. వాస్తవాల్ని పరిశీలించండి. వాస్తవాల ఆధారంగా అభిప్రాయాలను మలుచుకోండి. తర్కబద్ధంగా జీవితాన్ని మలుచుకోండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఎందుకంటే చరిత్రలో ఏనాడు లేనన్ని అవకాశాలు ఈ శతాబ్దంలో మనకున్నాయి. గొప్ప టెక్నాలజీ ఉంది, అద్భుతమైన ప్రకృతి వనరులు, ఇతర వనరులు ఉన్నాయి, కష్టపడే శక్తి ఉంది, ఎదగాలన్న కోరిక ఉన్నది. అంగట్లో అల్లి ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉన్నది. దుర్మార్గపు రాజకీయం ఉన్నది. దేశాన్ని దోచుకునేటువంటి భయంకరమైనటువంటి కుట్రపూరితమైన పాలనా వ్యవస్థ ఉన్నది. దాన్ని మార్చడం కోసమే లోక్సత్తా పోరాటం. అందుకనే ఎన్నికల్లో నెగ్గిన నెగ్గకపోయినా ఇంతమంది మొహాల మీద చిరునవ్వు, ఇంతమంది గుండెల్లో దిట్టవు, ఇంతమందికి ఇంత సంకల్ప బలం, దీర్ఘకాలం పోరాడే పటిమ ఎందుకున్నాయంటే ఎన్నికల్లో గెలుపు కాదు లక్ష్యం రాజకీయాలకి, ప్రజల జీవితాల్లో మార్పు తేవటం. రెండు రకాల రాజకీయాలు ఉన్నాయి. ఒక రకం రాజకీయం జనం చచ్చినా పర్లేదు మేం బతకాలే, జనం పేదరికంలో నలిగిపోయినా పర్లేదు మేం మాత్రం సంపన్నులం కావాలి, జనం బానిసలైపోయినా పర్లేదు మాకు మాత్రం అధికారం దక్కాలి, దానికి ఏమైనా చేస్తామన్న రాజకీయం ఒకటి ఈవేళ వర్ధిల్లుతున్న రాజకీయం. అది నాట కానీ దేశంలో చాలా ప్రాంతాల్లో కానీ. మరో రకమైన రాజకీయం ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, దానికి రాజకీయం ఒక మార్గం కానీ అధికారం లక్ష్యం కాదు. జనం జీవితంలో మార్పు రావడం కోసం, వ్యవస్థను అందుకోసం అనుగుణంగా మలచడం కోసం ఏ పోరాటమైనా చేస్తాం పౌరులంగా, ఉమ్మడి లక్ష్యాల కోసం అని చెప్పని నా జీవితంతో పాటు 10 మంది జీవితం కూడా భావించి పోరాడతామని చెప్పినది రెండో రకమైనది. లోక్సత్తా ఈ రెండో కోవకు చెందింది. కానీ అధికారమేమో దేశాన్ని దోచుకునే వాళ్ళకి దక్కుతూ ఉంటే, కేవలం కష్టాలు కన్నీళ్లు పోరాటమేమో దేశాన్ని ప్రేమించే వాళ్ళకి దక్కుతుంటే ఆ దేశ భవిష్యత్తు ఎల్లకాలం సుఖంగా ఉండజాలదు. ఈ రెండు కలవాలి. అధికారాన్ని పొందడం, దేశంలో మార్పు తేవడం రెండు కలిసిన నాడే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది. అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, భారతావనంలోని ఇతర రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు. ఈ 127 కోట్ల మంది ప్రతి ఇంట్లో నిజంగా పండుగలు వెళ్లి విరియాలంటే, దీపావళి కేవలం కొందరిళ్లలో కాకుండా ప్రతి ఇంట్లో ఆ వెలుగులు విరజమ్మాలంటే ఈ పాలనా వ్యవస్థ మారాలి. అందుకే లోక్సత్తా పోరాటం నిరంతరాయమైనటువంటిది. లోక్సత్తా ఉద్యమం అజరామరమైనటువంటిది. ఇది తాత్కాలికంగా పురిట్లో సంధి కొట్టేది కాదు, మఖలో పుట్టి పబ్బులో పోయేది కాదు. ఈ దేశంలో మార్పు కోసం నిరంతరం పోరాడేది, అధికారం కోసం ఆరాటపడేది కాదు. అధికారము మార్పు కలగలిపి ఉండాలని చెప్పని, నీతివంతమైన రాజకీయం కావాలని, నైతికమైన అధికారమే ఈ దేశంలో వర్ధిల్లాలని పోరాడేది. అందుకు మీరు మంచికి ముందొస్తే మేము తప్పకుండా మద్దతు ఇస్తాం. మీరు తప్పు చేస్తే ఈ ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు కోసం పోరాడతాం, దాన్ని సాధిస్తాం. ఏ రకమైన సందేహానికి ఆస్కారం లేదు. ఖబర్దార్, ఎల్లకాలం ప్రజల్ని మోసపుచ్చుతాం అనుకోపోకండి. విద్వేషాలను నెలకొల్పో, మాయ మాటలు చెప్పో, తాత్కాలికమైన తైలాలిచ్చో, ప్రజలందరినీ కూడా బెచ్చగాళ్లుగా మార్చో, ప్రజల బతుకుల్ని మారుస్తామని నమ్మచెప్పో మీరు ఎల్లకాలం అధికారంలో ఉంటానుకోపోకండి. మీకంటే అధికారంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచమంతా చూశాం. ఒక సామెత ఉన్నది, తహసీల్దార్ గారు బతుకుండగా ఆయన ఇంట్లో పెళ్లి జరిగితే ఊళ్ళో అందరూ వచ్చేవాళ్ళు. ఆయన కుక్క చచ్చిపోతే వచ్చేవాళ్ళు. కానీ తహసీల్దార్ గారు చచ్చిపోయిన తర్వాత, ఆయన పదవి పోయిన తర్వాత ఆయనే పోతే కుక్కలు కూడా రాలేదట. పదవిలో ఉన్న వైభోగాన్ని చూసి గొప్పనుకోబోకండి. మీ కుక్క చనిపోతే మెచ్చుకునేటువంటి లోకం కేవలం మీ పదవిని గౌరవిస్తుంది, తాత్కాలికంగా గతిలేక తప్ప మీ మీద ప్రేమతో కాదని గుర్తించండి. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఎల్లకాలం ప్రజలు మోసపోరు. ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు. ఇద్దరు చంద్రుల్లో గుణపాఠం నేర్చుకోవాలి. చుక్కలను చూపటం మానాలి. ఎప్పటికైనా తెలివి తెచ్చుకోవాలి.
జరిగిందేదో జరిగింది, దోపిడీ జరిగింది, మోసం జరిగింది, అన్యాయానికి బలైనారు, అవినీతికి ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేస్తాం, మా జీవితం శాశ్వతం కాదన్న భావాన్ని మీరు తెచ్చుకుంటేనే కొంతైనా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అవుతుంది. లోక్సత్తా ముందు ఈవేళ మౌలికమైన లక్ష్యాలు ఉన్నాయి. లక్ష్యాలు ఎప్పటికీ మారం. నీతివంతమైన మార్గమైనప్పుడు ఏ మార్గమైన అనుసరిస్తాం తప్ప లక్ష్యాలు మారం. రోజుకో లక్ష్యం మారేది కాదు లోక్సత్తా. అవసరానుగుణంగా లక్ష్యాల తీరు మారచ్చు, కానీ మౌలిక లక్ష్యాలు మారం. అందుకే చెప్తున్నాం, మీరు మంచి చేస్తే మద్దతు ఇస్తామని. ప్రధానమంత్రి మోదీ గారు పిలిపించారు స్వచ్ఛ భారత్ అని చెప్పని. పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే లోక్సత్తా ఉద్యమం పెట్టినప్పుడు వర్మ గారి జీవితం అంతా దానికోసం పోరాడారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కావాలని ప్రతిరోజు నినదించింది లోక్సత్తా. 10 ఏళ్ల పాటు నేను ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడినా మరుగుదొడ్ల ప్రస్తావన లేకుండా మాట్లాడాల. ఈ దేశంలో ఎన్ని మరుగుదొడ్లు కావాలో, మరుగుదొడ్ల కంటే టీవీలు ఎట్లా ఎక్కువ ఉన్నాయో, ఈ దేశంలో ఎంత తక్కువ డబ్బుతో, ఎంత తక్కువ ఖర్చుతో, ప్రభుత్వం పెట్టే ఖర్చులో 15 రోజుల ఖర్చుతో ఎట్లా మరుగుదొడ్లు ప్రతి ఇంట్లో ఏర్పాటు చేయొచ్చో ప్రతిరోజు గట్టిగా నినదించింది లోక్సత్తా. ఈవేళ ప్రధానమంత్రి గారు దాన్ని దేశమంతా చేపడతా ఉంటున్నారు. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇది కార్యరూపంలో దాల్చాలని చెప్పని ఈ దేశంలో ఒక పెద్ద పారిశుధ్య ఉద్యమం వచ్చి ఈ దేశంలో మహిళలు ఆత్మగౌరవంతో ప్రతిరోజు చెంబట్టుకుని ఊరి బయటకు వెళ్ళి తలదించుకుని సిగ్గుపడే అవసరం లేకుండా, వృద్ధులకు పిల్లలకి అనారోగ్యం లేకుండా, ఈ దేశ ప్రజలకి అగౌరవం లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వచ్చి ఒక స్వచ్ఛమైన భారతదేశం వచ్చినట్టయితే మనం గర్విస్తాం, పూర్తిగా మద్దతు ఇస్తాం. ఈ ఛాలెంజ్ను నేను పాలుపంచుకుంటున్నాను. వచ్చే ఆదివారం 2వ తేదీన హైదరాబాద్ నగరంలో ఈ పారిశుధ్య కార్యక్రమంలో పాల్పంచుకుని మరో 9 మందికి ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. దానిలో అందరూ కూడా హైదరాబాద్ నగరం నుంచి విరివిగా మీరంతా పాల్గొండి ఈ దేశ పునర్నిర్మాణంలో ఉద్యమంలో భాగంగా దీన్ని భావిద్దాం. నేను జీవితంలో చేసినటువంటి కొద్ది పనుల్లో గర్వించే పనుల్లో ఒకటి మా వర్మ గారు తణుకు పట్టణంలో ఎప్పుడో చేశారు. ఆయన గురించి నాకు తెలిసిందే ఆ రకంగా. ఇంటింటికి మరుగుదొడ్డు కోసం ఆయన ఒక ఉద్యమంగా చేపట్టి ఆ గ్రామంలో తణుకు పట్టణంలో చేశారని తెలియగానే నా మనసు పూర్తిగా ఆయన వశమైపోయింది. అలాగే నేను పెరిగినటువంటి గ్రామంలో 431 టాయిలెట్స్ని ఎప్పుడో 18 ఏళ్ల క్రితమే చాలా 3-4 ఏళ్లు పోరాడి శ్రమపడి దానికి ఏర్పాటు చేశాను. నేను సాధించిన చాలా పనుల్లో చిన్న పని కానీ నాకు బాగా తృప్తినిచ్చిన పని. ఇది కేవలం ఒక గ్రామంలో కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో, ప్రతి స్కూల్లో, ప్రతి జూనియర్ కాలేజీలో ప్రతి మహిళకి సౌకర్యం ఉండేట్టుగా, ప్రతి బిడ్డకి ఆరోగ్యం ఉండేట్టుగా, ఈ దేశ గౌరవం నిలబడేట్టుగా ఈ పారిశుధ్యం విస్తరించాలి. మహాత్మా గాంధీ 150వ జన్మదినం అది ప్రధానమంత్రి గారు ఒక లక్ష్యంగా పెట్టారు. మంచి లక్ష్యం అది. అంటే 2019 అక్టోబర్ 2 నాటికి 5 ఏళ్ల కాలంలో ఈ దేశంలో పూర్తిగా సాధ్యం. లోక్సత్తా మళ్ళీ చెప్తున్నది. ఈవేళ దేశంలో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, జాగ్రత్తగా వినండి, దేశంలో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు దాదాపుగా రోజుకి 9,000 రూపాయలు. లోక్సత్తా ప్రారంభించినప్పుడు ఈ మాట నేను చెప్పింది 1,500 కోట్ల రూపాయలు అని చెప్పాను. 18 ఏళ్ల క్రితం 1,500 కోట్ల రూపాయలు రోజుకు ప్రభుత్వం ఖర్చు. ఈ మాట చెప్తుంటే చాలా మంది నోళ్లు వెళ్ళబెట్టేవాళ్ళు, ఇంత ఖర్చు పెడుతున్నావా అని చెప్పని. ఈవేళ 1,500 కోట్ల రూపాయలల్లా 9,000 కోట్లకి పెరిగింది ఈ దేశంలో ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు. 10 కోట్ల ఇళ్లల్లో అంటే దాదాపు 50 కోట్ల జనాభాకి మరుగుదొడ్లు కావాలని చెప్పి అనుకున్నట్టయితే 10 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు కావాలి అంటే ఒక్కొక్క మరుగుదొడ్డికి 15,000 రూపాయలు, మనకు అయ్యే ఖర్చు 1,50,000 కోట్ల రూపాయలు. అంటే కేవలం 17 రోజుల పాటు ప్రభుత్వాలు పెట్టే ఖర్చును గనక 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది కూడా అక్కర్లంటే ఏడాదికి 3 రోజుల ఖర్చు లేక 4 రోజుల ఖర్చు సద్వినియోగం చేసి ఒక్కసారి సిగ్గు తెచ్చుకొని సద్వినియోగం చేసి ప్రజల్ని చైతన్యపరిస్తే 21వ శతాబ్దంలో ఈ దేశంలో మరుగుదొడ్లు లేని అవస్థ ఎవరికి అక్కర్లేదు.
ఆ అవస్థ ఏమిటో తెలిసిన మహిళలు ఎక్కడున్నారు, గ్రామాల్లో పెరిగిన వాళ్ళు. ఆ పెరిగిన వాళ్ళనే అంకయ్య గారు కానీ, వర్మ గారు కానీ, నేను కానీ చిన్నప్పుడు మేమంతా చెంపట్టుకుని బయటకు వెళ్ళిన వాళ్ళం. అందుకని మాకు ఇంత కసి. ఊరికే పెదాల నుంచి వచ్చే మాటలు కాదు ఇవి. ఈ ఉద్యమంలో పాలు పంచుకుందాం. ఇక ఈ దేశంలో మన రాష్ట్రంలో చేపట్టాల్సిన నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. విద్యని, ఆరోగ్యాన్ని అందరికీ మంచి ప్రమాణాలతో అందించకుండా ఇప్పుడున్న నటన కొనసాగితే పేదరికం శాశ్వతంగా ఈ దేశంలో వర్ధిల్లుతుంది. ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు లోక్సత్తా ప్రథమ లక్ష్యం. అందుకే గాంధీతో సమానంగా అంబేద్కర్ని పెట్టుకున్న ఏకైక పార్టీ దేశంలో లోక్సత్తా పార్టీ. ఇద్దరికీ సమాన స్థానాన్ని ఇచ్చాం. పుట్టుకతో వివక్షకు ఏ బిడ్డ గురి కాకూడదని చెప్పని పూర్తిగా ఆ సంకల్పాన్ని రాజకీయం ద్వారా నెరవేర్చకపోయినట్టయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వృధా. ఈవేళ పనికి మాలిన చదువునిచ్చి డిగ్రీ కాగితాలు ఇస్తున్నారు, 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. అనారోగ్యం వస్తే ప్రభుత్వ ఉద్యోగులంటే భయపడిపోయి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ సామాన్య ప్రజలకి ఈవేళ చిన్న జబ్బు వచ్చినా వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నది. మలేరియా వచ్చినా, జ్వరం, ఆరోగ్య వ్యవస్థ అనేది లేదు, నైపుణ్యం లేదు. ఈ లక్ష్యాలను విస్మరిస్తే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని పెట్టుబడులు వచ్చినా పేదరికం పోదు, ఆత్మగౌరవం రాదు, ఉపాధి కల్పన సాధ్యం కాదు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఈవేళ తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, చిన్న పనికి కూడా ఎంత చింతపడుతున్నామో మనందరికీ తెలుసు. ఇప్పుడు 1998లో అక్టోబర్ 2వ తేదీన, అంటే 16 సంవత్సరాల క్రితం, లోక్ స్వరాజ్యం అన్న పేరుతో ఓ పుస్తకాన్ని వెలువరించింది. దాదాపు 2 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయినాయి. అంటే గవర్నమెంట్ ఆఫీసుల పని ఎట్లా చేయించుకోవాలని చెప్పని. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొన్ని రంగాల్లో కొంచెం బాగుపడింది, కానీ ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పట్టదార పాస్ పుస్తకం కావాలని చెప్పంటే డొక్కలు అలిసిపోయేలా పోరాటం చేయాల్సి వస్తుంది. శక్తికి మించి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తున్నది, లేకపోతే సిఫారసు కోసం చూడాల్సి వస్తుంది. ఓ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక హౌస్ బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఓ వాటర్ కనెక్షన్ కావాలన్నా, ఓ కరెంట్ కనెక్షన్ కావాలన్నా, లంచం లేకుండా, హైరానా పడకుండా, సిఫారసు లేకుండా ఒక్కడికి కూడా ఏమని ఒట్టు పెట్టుకుంది ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఈ ప్రభుత్వాల వ్యవస్థ. అందుకే సర్వీస్ గ్యారంటీల చట్టాన్ని తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా పని జరిగే ఏర్పాటు కావాలి. అప్పుడు రాష్ట్ర ఏర్పాటు. ఈ రాష్ట్రం వచ్చినందుకు ఈ ప్రజలు గర్వపడాలా, సంతోషించాలి. లోక్సత్తా దాన్ని సాధించడం కోసం ప్రజల్ని సంఘటితం చేసి పోరాడుతుంది. ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఆ ఫలితాలను సామాన్య ప్రజలకు అందజేసి ఏర్పాటు చేస్తుంది. మహిళల భద్రతల గురించి ప్రస్తావన వచ్చింది. 2009లో లోక్సత్తా చేసిన పోరాటం కారణంగా స్థానిక న్యాయాలయాల చట్టం వచ్చింది, కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. 5,000 కోట్లు ఏర్పాటు కావలసింది దేశం మొత్తంలో 172 కోట్లు మాత్రం ఏర్పాటైనాయి. సిగ్గుచేటు. ప్రత్యేకంగా మహిళల మీద పెద్ద అత్యాచారం జరిగినప్పుడు కాదు స్పందించాల్సింది. మహిళను హత్య చేసినప్పుడు, మానవహత్య చేసినప్పుడు కాదు. ఓ బస్ స్టాండ్లోనో, ఓ రైల్వే స్టేషన్లోనో, ఓ కాలేజీలోనో, ఓ ఆఫీసులోనో, రోడ్డు మీదో, సినిమా హాల్లోనో ఆడపిల్లలు చూడగానే ఏరలు వస్తాయే, కవింపు చర్యలుంటాయే, చేతులు వాడికేదో పిచ్చి ఉన్మాదం వచ్చినట్టుగా చేతులు వెంటనే ఆడపిల్ల భుజాల మీదకి వెళ్ళిపోతాయే, అలాంటి విధవలందరికీ ఎక్కడికక్కడ వెంటనే శిక్ష పడుతుందన్న భయం కావాలా? వాళ్ళ రికార్డులు ఖరాబు కావాలా? వాళ్ళ ఉద్యోగాలు రావన్న భయం రావాలా? ఉద్యోగాలంటే పోతాయన్న భయం కావాలా? అందుకు స్థానిక న్యాయాలయాన్ని ఏర్పాటు చేయాలి. అధికారాన్ని వికేంద్రీకరించడం తెలంగాణ ఏర్పాటు లక్ష్యం. అంటే అర్థం ఒక రాచరికం బదులు మరో రాచరికం రావడం, ముఖ్యమంత్రి ఒక మహారాజు కావడం కాదు. ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో ఎక్కడికక్కడ పనులు అవుతాయనే విశ్వాసం కలగటం. ఈవేళ పట్టణాల్లో పన్నులు కడుతున్నా ఆస్తి పన్నులు ఇంతంత వటుడంతా పెరిగిపోతున్నాయి. సరే, పన్నులు పెరగాలండి,
మరి ఖర్చులు పెరుగుతున్నాయి కదా, జీతభత్యాలు పెరుగుతున్నాయి కదా, మీరు పన్నులు కట్టండి అంటే జనం కడతారు. ఎప్పుడు పనులు జరుగుతున్నాయన్న నమ్మకం ఉంటే, రోడ్డంతా ఖరాబుగా ఉంటే, డ్రైన్ పొంగి పొర్లుతుంటే, ఇంటికి మంచినీళ్ళు రాకుంటే, స్ట్రీట్ లైటింగ్ వెలగకుంటే, రాత్రి చీకట్లో భయపడుతూ ఉంటే, ఒక్క చిన్న పనైనా జరుగుతున్న నమ్మకం మనకు ఎవరికైనా ఉందా? ఆస్తి పన్ను కడుతున్నా కూడా. అక్కడికి అధికారం ఇవ్వండి, అక్కడికి వనరులు ఇవ్వండి, అక్కడ పన్ను జరిగే ఏర్పాటు చేయండి. ప్రతి పల్లెటూరుకి ఇవ్వండి, ప్రతి పట్టణానికి ఇవ్వండి. తలసరి 1000 రూపాయలు డబ్బు పంపించే ఏర్పాటు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలసరి పెడుతున్న ఖర్చు దాదాపు, జాగ్రత్తగా మీరంతా అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలసరి పెడుతున్న ఖర్చు దాదాపుగా వాళ్ళ బడ్జెట్ 90,000 కోట్లు. అంటే 3,60,00,000 మందికి 90,000 కోట్లు అంటే ఒక్కొక్క మనిషి పేరుతో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 25,000 రూపాయలు. తెలంగాణ ప్రజల మొత్తానికి అర్థం కావాలి. మీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు తలసరి ఒక్కొక్క మనిషి పేరుతో, కుటుంబం కాదు, ఏడాదికి 25,000 రూపాయలు. లోక్సత్తా చెప్తున్నది మీకు, ఆఫ్టర్ ఆల్ దీనిలో 4%, 96 రూపాయలు మీరే ఖర్చు పెట్టండి కేసీఆర్ గారు. 4 రూపాయలు ఏ జనమైతే ఓటు వేశారో, ఏ ప్రజలైతే పన్నులు కడుతున్నారో, ఏ సమాజం అయితే చిన్న పని కూడా కాకుండా ఇంటెదురుగా ఏ వస్తువు లేకుండా కన్నీళ్లు కారుస్తున్నారో, వాళ్ళందరికీ స్థానికంగా పనులు కావడం కోసం 1,000 రూపాయలు అక్కడికి బదిలీ చేయండి తలసరి. ప్రతి వార్డుకి ఇచ్చేయండి, ప్రతి గ్రామానికి ఇచ్చేయండి. తమ్ముడు మీ పని మీరు చూసుకోండి అని చెప్పనండి. ఇక నక్సలిజం ఉండదు, ఇక ప్రజల్లో అశాంతి ఉండదు. సంతోషంగా పన్నులు కడతారు, పన్నుల్లో వాటా తీసుకుని పనులు చేసుకుంటారు, మీ దగ్గరికి ప్రతి పనికి రారు. అది నిజమైన అధికార వికేంద్రీకరణ. అది చేయకుండా డ్రామాలు ఆడితే ఎట్లాగయ్యా? రాచరికాన్ని కొనసాగించి మాకు రాష్ట్రం వచ్చిందని చెప్పంటే ఎంతకాలం జనం కడుపు నింపుతారు మీరు గాలితో? కబుర్లొద్దు, అధికార వికేంద్రీకరణ కావాలి. ఇక అవినీతి దేశం మొత్తంలో ఉన్నమాట వాస్తవమే, కానీ దేశం మొత్తానికి అవినీతి విషయంలో కేంద్ర బిందువుగా ఉన్నది తెలుగునాడు, తెలంగాణ సీమాంతం. ఆంధ్ర తెలంగాణ తేడా ఎక్కడుందో తమ్ముడు? ఒకే రకమైన రాజకీయం, ఒకే రకమైన అధికార నిర్వహణ, ఒకే రకమైన అవినీతి. మనకెక్కడ తేడా ఉందయ్యా? పూర్తిగా అన్నిట్లో కూడా అన్నదమ్ములుగా పంచుకుంటున్న వాళ్ళం, అవినీతికి బలైపోతున్న వాళ్ళం. ఈ అవినీతిని అంతం చేయడం కోసం ఏర్పాట్లు లేకపోతే, ఒక బలమైన వ్యవస్థ ముఖ్యమంత్రి దగ్గర నుంచి గుమస్తా దాకా ఎవరు తప్పు చేసినా కూడా దండించే యంత్రాంగం లేకపోయినట్లయితే, అవినీతికి పాల్పడితే ఒక్క జయలలితకే కాదు 18 ఏళ్ల తర్వాత ఎవరికైనా సరే శిక్ష పడుతుంది. అంతకు మించి ఆస్తులన్నీ జప్తైపోతాయి, మళ్ళీ పదవులన్నీ ఊడిపోతాయన్న భయాన్ని ప్రతిస్థాయిలో కలిగించకపోయేదంటైతే ఈ ప్రజలకి మంచి పాలన రాదు. దాన్ని సాధించాలి. ఆటే కాలం పట్టదు, ఖచ్చితంగా దానికి సమీపంలో ఉన్నాం. ఇవన్నీ చేసిన నాడు ఈ విద్యుత్తుని బాగు చేసి, మౌలిక సదుపాయాలను కల్పించి, పారిశ్రామికీకరణ చేసి, ఏడాదికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది కొత్తగా 5-6 లక్షల ఉద్యోగాలను సృష్టించిన నాడు, అప్పుడు బంగారు తెలంగాణ, అప్పుడు నవ తెలంగాణ, అప్పుడు సామాజిక తెలంగాణ, అప్పుడు నిజమైన తెలంగాణ. అప్పటిదాకా ఈ ప్రజలు మోసానికి గురవుతూనే ఉంటారు. అప్పటిదాకా ఈ దోపిడీలో బానిసలవుతూనే ఉంటారు. అప్పటిదాకా ఎప్పుడు గెలిచేవాడు రాజకీయ పార్టీ వాడు, దేశాన్ని దోచుకునేవాడు, ఎప్పుడు నష్టపోయేవాడు ఓటు వేసి పన్నులు కట్టేవాడు. ఈ ప్రజల్ని ప్రభువులుగా చేయడం అంటే అర్థం, ఆ ఓటు వేసి పన్నులు కట్టే వాళ్ళకి ఆ కనీస పన్ను జరగాల, ఆ బతుకు బాగుంటుందన్న భరోసా కావాలి. అందుకోసం ఈ పోరాటానికి పునరంకితం కోసం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఇంతమంది తరలి వచ్చారు. ముసురుగా ఉన్నా, వర్షం పడుతున్నా, ఆదివారమైనా ఇంతమంది ముందుకొచ్చారు. మీ అందరినీ మనసారా అభినందిస్తున్నా. కొంతమందికి కొన్ని భయాందోళనలు ఉన్నాయి, జేపీ గారు పారిపోతారేమో అని. లోక్సత్తా ఉద్యమం అజరామరం. లోక్సత్తా పార్టీ ఏ లక్ష్యాల కోసం పోరాడుతోందో ఆ లక్ష్యాలను సాధించడం మన జాతికి అవసరం.
ఆ లక్ష్యాలను సాధించేదాకా నా ప్రాణము పోదు, ప్రాణం ఉన్నంత కాలం నేను ఈ లక్ష్యాల నుంచి పారిపోను. అదే సమయంలో ఎల్లకాలం కొన్ని పదవులను అంటిపెట్టుకుని ఆ అధికారం మొత్తం కొందరి చేతుల్లో ఉండడం లోక్సత్తా సిద్ధాంతానికి విరుద్ధం. కొత్త వచ్చి పాత నేటి స్థానంలో ఆ అవసరాలను ప్రజలకు తీర్చాలి, కొత్త నాయకత్వం రావాలి. కాబట్టి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీకి ఉద్యమానికి మార్గదర్శనం ఇవ్వడానికి నేను కొనసాగుతూనే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతల్ని మిగిలిన నాయకత్వ బాధ్యత ఇతరులకు అప్పగించడం కోసం ఏర్పాట్లు చేశాం. నేను సగర్వంగా సగౌరవంగా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సునీల్ శ్రీవాస్తవ్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి ఎన్నికల కోసం ఏర్పాట్లు జరగాలి. కాలక్రమేణా ఎట్లాగైతే తెలంగాణ రాష్ట్రంలో దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామో జాతీయ స్థాయిలో మరింత సంక్లిష్టమైంది కాబట్టి కొంత జాగ్రత్తగా మనం దానికోసం పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలి, నియమాలను ఏర్పరచుకోవాలి. అది చేయాలి, జరుగుతుంది. రెండోది, లోక్సత్తా పార్టీ అధికార వికేంద్రీకరణ కోరే పార్టీ, సభ్యులే ప్రభువులుగా ఉండే పార్టీ. రాజకీయ పార్టీల్లో మౌలికమైన మార్పులు కావాలి, సభ్యుల పార్టీని శాసించాలి, కానీ నాయకత్వంగా అది శాసించేదని చెప్పని మొట్టమొదటి నమ్ముతున్న పార్టీ. కాబట్టి ఓ పక్కన క్రమశిక్షణ ఉండాలి, కలిసి పనిచేయాలి, మరో పక్కన సభ్యులు పార్టీని ప్రభావితం చేసే నాయకత్వ నిర్మాణం కానీ విధానాల్లో మార్పులు తెచ్చేటువంటి శక్తి కానీ సభ్యులకు రావాలి. ఆ రెంటిని కూడా రెండు పాళ్ళు సమవుజ్జిగా భావిస్తూ ప్రతి రాష్ట్ర శాఖకి కూడా పూర్తిగా స్వయం ప్రతిపత్తి, లోక్సత్తా పార్టీ సిద్ధాంతాలు విధానాలకు అనుగుణంగా, మౌలికమైన వ్యూహాలకు అనుగుణంగా దానికి లోబడి ప్రతి రాష్ట్ర శాఖ కూడా స్వయం ప్రతిపత్తి కోసం ఏర్పాట్లు జరిగి తీరుతాయి. ఏ రకమైనటువంటి సందేహానికి భయానికి ఆస్కారం లేదు. సహజంగానే ఎవరి మొహం ప్రజల ముందు ఎక్కువగా నడిచిందో, ఎవరి భావజాలం ప్రజల నోళ్ళలో నానిందో, ఏ భావజాలాన్ని ఇవాళ దేశంలో అందరూ ఇవాళ నిజంగా లోక్సత్తా పార్టీ నిజమైన విజయం. ఎన్ని ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు వచ్చి ఎన్ని మార్పుల్ని దేశంలో తీసుకొచ్చాము, అంత లోక్సత్తా భాషను ఎంతమంది వాడుతున్నారు. ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి, ఈ పార్టీల నాయకుల దగ్గర నుంచి, కొత్తగా పార్టీల ఉద్యమాల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చివరికి మాస్ అప్పీల్ ఉన్నటువంటి సినిమాలు ప్రతి వాళ్ళు కూడా లోక్సత్తా భాషనే భావజాలాన్ని వాడుతున్నారు. అది నిజమైన విజయం, అది నిజమైన విజయం. మనం ఏ భాషనే భావజాలాన్ని వాడామో క్లాస్ సినిమాలు కాదు, మాస్ సినిమాల్లో డైలాగ్గా వస్తున్నది, అది నిజమైన విజయం. కానీ ఈ పోరాటం దీర్ఘకాల పోరాటం, ఎన్నో విజయాలను సాధించాం. మనం గత సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ మహాసభ జరుపుకోలేకపోయాం, కానీ ఎన్నో విజయాలు సాధించాం. ఎన్ని విజయాలు సాధించినా సాధించాల్సిన చాలా ఉన్నాయి. గత సమావేశం జరిగాక ఉదాహరణకి 37వ రాజ్యాంగ సవరణ 2012 చివరిలో డిసెంబర్లో వచ్చింది. సహకార స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాజ్యాంగబద్ధమైన మార్పు కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల వచ్చింది. ఇంకొక పార్టీని చెప్పమనండి, మా పోరాటం వల్ల ఒక రాజ్యాంగంలో మార్పు వచ్చి ప్రజల హక్కులు పెరిగినాయని చెప్పండి. అలాగే 2 నెలల క్రితం పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవంగా మరో రాజ్యాంగ సవరణ ఆమోదం జరిగింది. రాష్ట్రాల ఆమోదం కోసం వెళ్ళింది. 121వ రాజ్యాంగ సవరణ. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలను గురించి 10 ఏళ్ల నుంచి లోక్సత్తా దానికోసం పోరాడుతుంది. మరో పార్టీ ఒక్కటి కూడా దాని ఊసి కూడా ఎత్తల. దాన్ని సాధించింది కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల ఇవాళ వస్తుంది. త్వరలోనే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ల మాదిరిగా కింది కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం దేశమంతా కూడా పోటీ పరీక్షలు చేసే ఏర్పాటు జరగబోతున్నది. మరెన్నో మార్పులు రాబోతున్నాయి. కానీ ఇంకెన్నో మార్పులు రావాలి. సాధించిన విజయాలతో తృప్తిపడేటువంటి పార్టీ ఉద్యమం కాదు లోక్సత్తా. కాబట్టి
ఈ మౌలికమైన మార్పుల కోసం ఉద్యమ రూపంలో, పార్టీ రూపంలో నిరంతరాయంగా మనం కృషి చేద్దాం. త్యాగం కోసం కాదు, మన బిడ్డల మీద మమకారంతో, ఈ సమాజం బాగుపడాలన్న కాంక్షతో. భారతీయ సమాజం ప్రపంచంలో ఎవరికీ కూడా తక్కువగా ఉండాల్సిన అవసరం లేదు, బతుకుతుందని చెప్పిన ఆత్మ గౌరవంతో. ఆధునిక యుగంలో ఉన్నాం మనం. అదృష్టం ఉంది. యువత అందరికీ కూడా మనం చేస్తున్న నిరాశకు గురి కాబోకుండా, ఈ సమస్యలన్నీ కృత్రిమంగా మనం సృష్టించుకున్నవి. మూర్ఖపు రాజకీయం వల్ల, పనికిమాల నాయకత్వం వల్ల ఉన్న సమస్య. ఈ సమస్య ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ టెక్నాలజీ ఉంది మీకు అందుబాటులో, ఇవాళ వనరులు ఉన్నాయి. పూర్వంతో ఇప్పుడు ఈ 18 ఏళ్లలోనే చెప్పాను మీకు, 1800 కోట్లు ఖర్చు పెడుతున్న దేశంలో, 1500 కోట్లు రోజు ఖర్చు పెడుతున్న దేశంలో ఈవేళ 9000 కోట్ల ఖర్చుకు వచ్చాం మనం. అంతగా ఇబ్బడి ముబ్బడిగా వనరులు పెరుగుతున్నాయి. వనరులు ఉన్నాయి, సాంకేతిక విజ్ఞానం అన్నది. ఇంకా కావలసిందేమిటి? సంకల్పం కావాలి, నాయకత్వం కావాలి, నిజాయితీ అయిన రాజకీయం కావాలి. లోక్సత్తా పోరాటం అందుకే ఆ సంకల్పాన్ని జనంలో నింపేందుకు, సమర్థ నాయకత్వాన్ని పెంచేందుకు, నిజాయితీ రాజకీయాన్ని తెచ్చేందుకు. కాబట్టే లోక్సత్తా పోరాటంలో విజయాలు ఎన్నికల్లో జయాపజయాలతో మాత్రమే ముడిపడి ఉండవు. ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం కావాలి. అది వచ్చిన నాడు ఈ దేశంలో మౌలికమైన మార్పు వచ్చినట్టే. కానీ అది వచ్చేదాకా మనం చేయాల్సిన పోరాటం చాలా ఉంది. ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇద్దరు చంద్రులు చుక్కలు చూపిస్తున్న తీరు, ఈ ప్రభుత్వాల ఘోర వైఫల్యం, అధికారం లేకపోతే బతుకో లేదు, జీవితమే శూన్యం, జగమే మాయా, బతుకే మాయా అని చెప్పని ఆ పాటలు పాడుకుంటున్నటువంటి తీరు, ఈ ప్రతిపక్షాలుగా శాసనసభలో ఎదుగుతున్న వాళ్ళు, ఇవన్నీ చూస్తుంటే 100కి 100 వచ్చే ఎన్నికల నాటికి మౌలికమైన మార్పుకి తెలుగునాట 2 రాష్ట్రాలు సిద్ధమవుతాయి. ఆ మార్పుకి జనం సిద్ధపడ్డ నాడు దాన్ని అందిపుచ్చుకునే ఆ పోరాటంలో బాధ్యత తీసుకోవడం కోసం లోక్సత్తా పార్టీ శ్రేణులు సిద్ధపడతాయి. అందుకోసం వచ్చే 2-3 సంవత్సరాలు మీరు సర్వశక్తుల్ని కూడా ఒడికట్టి ఈ 2 రాష్ట్రాలని దేశానికి మార్గంగా చూపెట్టి నిజమైన మార్పు కోసం, ఈ రాజకీయాల్లో మౌలికమైన ప్రక్షాళన కోసం నడుం కొడతారని చెప్పి ఆశిస్తూ, అందుకు సిద్ధపడుతున్న మీ అందరినీ మనసారా అభినందిస్తూ, అందుకు కలిసి రమ్మని చెప్పని ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న 8 కోట్ల మంది పౌరులందరినీ అర్థిస్తూ, ఇది మీ జీవితాలను గుర్చిన పోరాటం. ఇక్కడ కూర్చున్న చెల్లెళ్ళ జీవితాలను గుర్చే పోరాటం కాదు. వాళ్ళు సొంత లాభాన్ని పక్కన పెట్టి మీ బతుకుల కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళ బతుకుల కోసం పోరాటం చేయడంలా, వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు ఆర్తి పడడంలా, వాళ్ళ దేశాన్ని దోచుకోవడం నక్కల్లా కాచు కూర్చోలా, వాళ్ళ సొంత లాభాన్ని పక్కన పెట్టుకుని, వాళ్ళ ఆదాయాన్ని పక్కన పెట్టుకుని, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు సమాజంలో పలుకుబడి ఉన్నా, హాయిగా బతికే శక్తి అవకాశం ఉన్నా కూడా మా కుటుంబాలు ఎంత ముఖ్యమో, మా జాతి అంత ముఖ్యమని చెప్పని పోరాడుతున్నారు. ఇది మీ పోరాటం, తెలుగు ప్రజల పోరాటం, భారతదేశ ప్రజల పోరాటం. ఇది లోక్సత్తా కార్యకర్తల సొంత జీవితాల కోసం పోరాటం కాదు. ఈ జాతి భవిష్యత్తుని మార్చడం కోసం జరిగే పోరాటం. ఆ పోరాటంలో కలిసి రమ్మని మీ అందరికీ పిలుపునిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూనే సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.